ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఏవిఎన్ఎల్ అనమాట, ఆటోమోటివ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ ఏదైతే ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దీనికి సంబంధించినటువంటి 1213 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో జూనియర్ టెక్నీషియన్ ఇంకా అదర్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకి 11th జూలై స్టార్ట్ అయింది అనమాట. ఇంకా 25th జూలై 2026 ఇస్ ద లాస్ట్ డేట్. ప్లస్ ఇదైతే మనకి ఏదైతే ఉందో ఏవిఎన్ఎల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి చెన్నై అనమాట, విఎఫ్ అని అంటారు అనమాట, ఆవడిలో ఉన్నది. మిగతావన్నీ కూడా బ్రాంచ్ ఆఫీసెస్ అనమాట. మనకి మెదక్లో కూడా ఒక డిపో అయితే ఉన్నది, అక్కడ కూడా మనకి పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా చూసుకుంటే ఇవన్నీ కూడా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. మ్యాక్సిమం 4 years వరకు ఈ జాబ్స్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటిలో కూడా మనకి 1000 వేకెన్సీస్ వరకు ఏంటంటే జూనియర్ టెక్నీషియన్, వాటిలో కూడా వేరియస్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, అలాగే ఫిట్టర్ ఉంది, అలాగే ఫౌండరీ మ్యాన్, అలాగే ఫోర్జర్, అలాగే మనకి హీట్ ట్రీటర్ అనమాట, మెకానిస్ట్, అలాగే మెకానిక్, మెషిన్ టూల్ మెయింటెనెన్స్, అలాగే మనకి మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్కి సంబంధించినటువంటి టెక్నీషియన్, అలాగే పెయింటర్ జనరల్కి సంబంధించి, అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ అసిస్టెంట్, అలాగే రిగ్గర్, అలాగే వెల్డర్, ఇవన్నీ కూడా 1500 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో దాదాపుగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. దాంట్లో కూడా ఏ యూనిట్లో ఎన్ని వేకెన్సీస్ అన్నీ ఉన్నాయని కూడా ఇక్కడ మీరు ఒకసారి టేబుల్ అయితే చూసుకోవచ్చు అన్నమాట అప్లై చేసే ముందు. మరి ఆయా ట్రేడ్స్లో ఎన్టీసీ లేదంటే ఎన్ఏసీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదంటే అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటే ఆ యొక్క పోస్టులకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మనకి జూనియర్ మేనేజర్ ఉంది, వాటిలో కూడా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఉంది, అలాగే హెచ్ఆర్లో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే జూనియర్ మేనేజర్ మెకానికల్లో కూడా ఉన్నాయి. జూనియర్ మేనేజర్ మెటలర్జీ, జూనియర్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్, జూనియర్ మేనేజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్, అసిస్టెంట్ మేనేజర్ సివిల్, అలాగే అసిస్టెంట్ మేనేజర్ కంపెనీ సెక్రటరీ, డిప్యూటీ మేనేజర్లో మెకానికల్, డిప్యూటీ మేనేజర్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అలాగే ఐటీ, అలాగే మార్కెటింగ్, అలాగే మనకి పిఆర్ అండ్ ఇదనమాట కార్పొరేట్ కమ్యూనికేషన్ సంబంధించి, అలాగే డిప్యూటీ మేనేజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్సల్టెంట్ అనమాట, ఫైనాన్స్ ఆడిట్, ఇంకా అడిషనల్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్ సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీ, అలాగే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఇవి ఒక 208 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లస్ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి అయితే ఎన్టీసీ లేదంటే ఎన్ఏసీ అనేది కావాలన్నమాట, ఆ యొక్క ట్రేడ్కి సంబంధించి ఎన్సీవిటీ నుంచి. మిగతా ఈ యొక్క జూనియర్ మేనేజర్ ఏవైతే వాటికి సంబంధించి అయితే బీఈ బీటెక్ ఆ యొక్క పర్టికులర్ బ్రాంచ్లో కనుక మీరు చేస్తుంటే సరిపోతుంది. ఇంకా కూడా హెచ్ఆర్కి సంబంధించి అయితే మనకి ఎంబీఏ అనమాట. అలాగే మీరు అయితే చూసుకోవచ్చు ఒకసారి అప్లై చేసే ముందు, ఎందుకంటే పెద్ద లిస్ట్గా ఉంది, ఇదే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి. సో ఇంకేంటంటే అప్పర్ ఏజ్ వచ్చేసరికి జూనియర్ టెక్నీషియన్, జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అలాగే డిప్యూటీ మేనేజర్కి సంబంధించి అప్ టు 30 years అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి విత్ రిలాక్సేషన్ చూసుకుని 55 వరకు అలౌ అయితే చేస్తారనమాట. సో మామూలుగా అయితే 50 years, ఇంకా కూడా దానికి అదనంగా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అవుతుంది. మిగతా పోస్టులు అన్నింటి కూడా మేనేజరియల్ పోస్టులకి బిలో 65 years వరకు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఇంకా జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి 25,050 రూపీస్ ప్లస్ ఐడిఏ ఆ యొక్క ఇవైతే మనకి అదర్ ఎలివెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి అందరు క్యాండిడేట్స్ కూడా మొదట రిజిస్టర్ అవ్వాలన్నమాట, తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఈ యొక్క అప్లికేషన్ అనేది మన ఈ యొక్క పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ లేకపోతే ఆండ్రాయిడ్ డివైజెస్ ఎక్కడైనా కూడా ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. మొబైల్లో కూడా మీకు అప్లికేషన్ అయిపోతుంది ఈజీగా. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా మనం ఇక్కడ ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. కిందకి వచ్చేస్తే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఇలాగనమాట, ఇక్కడ జూనియర్ టెక్నీషియన్ వేరియస్ వేకెన్సీస్, అవి కాకుండా మనకి ఇక్కడ వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ప్లస్ ఇక్కడ ఏదైనా పోస్ట్ సెలెక్ట్ చేసుకోగానే పోస్ట్ కూడా ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు 10th class మెమోస్ ప్రకారం మీకు ఫుల్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట, ఇలాగనమాట. సో కిందకి వచ్చేస్తే మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ 2 times అనమాట. అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చు. స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం తప్పనిసరిగా ఫిల్అవుట్ చేయాలి. ఈమెయిల్ ఐడి 2 times ఎంటర్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే జనరేట్ ఓటీపీ ఓటీపీ అనేది మీకు వస్తుంది. దాన్ని వెరిఫై చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి
ఇక్కడ రీవెరిఫై అనే బటన్ ఉంటుంది, ఇది క్లిక్ అయితే చేయాలన్నమాట. ఓటీపీ వెరిఫికేషన్ కోసం అయితే ఒక క్యాప్చా అడుగుతున్నాను, ఇది ఎంటర్ చేస్తే మన ఓటీపీ అనేది వస్తుందండి. సబ్మిట్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనం. సో ఇలాగ మనకి ఓటీపీ వస్తే ఇక్కడ ఎంటర్ చేయాలి, ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ చేసుకోవాలి. ఒక రాకపోతే రీసెండ్ అంటే వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే రీవెరిఫై అంటే ఇప్పటి వరకు మనం ఏవైతే ఎంటర్ చేసామో ఆ యొక్క కాలమ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని టిక్ ఆన్ చేయాలన్నమాట. ఎందుకంటే తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. మనం ప్లస్ ఇలాగ చెక్ చేసుకోవాలండి. ఏదన్నా కనుక మిస్టేక్స్ ఉంటే వాటిని మనం కరెక్ట్ చేసుకొని తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి రీవెరిఫై అంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ప్రైవసీ నోటీస్ అనమాట, ఐ అగ్రీ అనాలి ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక బటన్ వచ్చింది, ఓకే అనాలి ఇక్కడ. ప్లస్ ఓకే అంటే ఇక్కడ మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి డిస్ప్లే అయితే అవుతుంది అనమాట. సో అదైతే మనం వచ్చి నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు, మీకు ఈమెయిల్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి గో టు అప్లికేషన్ ఉంది, లాగిన్ అవ్వకుండా డైరెక్ట్గా మనం అప్లికేషన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ప్లస్ అప్లికేషన్ ఓపెన్ అయిందనమాట. 4 ట్యాబ్స్ అయితే ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే మనకి అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకొని పేమెంట్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క అప్లికేషన్ నెంబరు, పోస్ట్ నేమ్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. జెండర్ మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మొదట ఇయర్, మంత్, డే ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే యాజ్ ఆన్ 25th జూలై 2026 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఆ రోజుకి మీ కట్ ఆఫ్ డేట్, అప్పటికి మీ యొక్క ఏజ్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తే చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట మీరు ఇలాగా. సో నెక్స్ట్ ఏంటంటే సిటిజన్ ఆఫ్ ఇండియా నేషనాలిటీ, అలాగే కేటగిరీ, మీ కేటగిరీ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీనా, ఎస్టీని చెక్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మీ కేటగిరీలో లేకపోతే జనరల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీకు ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే మెరిటల్ స్టేటస్ అనమాట, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, డైవర్స్లో, ఇంకా వీడియోలో, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్ సిటీ అంటే మనకి మేనేజరల్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే కొన్నిటికి ఎగ్జామ్ అయితే లేదు, మిగతా వాటికి మాత్రం చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. హైదరాబాద్లో సెంటర్ కూడా ఉందన్నమాట, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు మీరు. దాంతోపాటు మనకి చెన్నై అవి కూడా ఉన్నాయి, మీకు దగ్గరలో ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకుని అక్కడ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. 3 ఆప్షన్స్ డిఫరెంట్గా అయితే ఇవ్వాలి మనం. సో ఇంకా ఎవరైనా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తాను వాళ్ళు ఎస్ అయితే పెట్టుకో, ఎక్సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు. సపోజ్ ఎక్సర్వీస్ మ్యాన్ అయితే జాయినింగ్ డేట్, రిలీవింగ్ డేట్, ఇంకా అవన్నీ అడుగుతారనమాట. నో పెడితే అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇంకా కూడా ఎక్స్ ట్రేడ్ అప్రెంటిస్ ఆఫ్ ఏబిఎన్, కొంతమంది ఏంటంటే ఈ యొక్క ఏబిఎన్ఎల్ ఈ యొక్క ఆర్గనైజేషన్లో అప్రెంటిస్ చేసి ఉంటారు అనమాట. వాళ్ళు ఎవరైనా చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది జాబ్. ఇది చేస్తుంటే కనుక మీరు ఎప్పటి నుంచి ఎంతవరకు ఆ డేట్స్ చేశారనేది మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకేదైనా వేరే గవర్నమెంట్ కానీ సెమీ గవర్నమెంట్ కానీ మీరు ప్రస్తుతానికి వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక ఆ ఆర్గనైజేషన్ ఏమేంటి, మీ పోస్ట్ ఏంటి అవన్నీ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం ఉండదు అనమాట. సేవ్ నెక్స్ట్కి అయితే మీరు చేసుకొని నెక్స్ట్ ట్యాబ్కి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం ఇక్కడ అడ్రస్ 1లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ సహా కంప్లీట్, స్ట్రీట్, అలాగే కంట్రీ అనమాట. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి స్టేట్, అట్లాగే చేసుకుని డిస్ట్రిక్ట్లో కూడా అన్నీ కూడా వస్తున్నాయి. అంటే మనకి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి, కొత్తవి కావాలంటే అదర్స్ తీసుకొని ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకొక పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ పెట్టేస్తే సరిపోతుంది, ఇవన్నీ ఫిల్అప్ అయిపోతుంది. బ్యాక్ వెళ్ళొచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ ట్యాబ్కి సేవ్ నెక్స్ట్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో ఏంటంటే మీకు పోస్టింగ్ ఎక్కడ కావాలి అనే దానికి ఇక్కడ ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడ హెచ్ఈఎఫ్ అంటే మనకి ఆవడి అంటే చెన్నై అనమాట, తమిళనాడు స్టేట్. అలాగే ఓఎఫ్ఎంకే అంటే మనకి సంబంధించి అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి మెదక్ అనమాట. సో అక్కడ మీరు ఎక్కడ కావాలంటే పోస్టింగ్ ఇక్కడ సరిగ్గా చేసుకోవచ్చు అనమాట. సో అంటే 4 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనం ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. మీకు పోస్ట్ని బట్టి ఇవి వస్తాయి అనమాట. ఎందుకంటే ఏ యూనిట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది మనకి స్టార్టింగ్లో ఉన్నదనమాట, మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నదనమాట. సో ఆ పోస్ట్ని బట్టి ఏ యూనిట్లో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట.
సో చెక్ అయితే చేసుకో, అవి ఇక్కడ వస్తాయి అనమాట. దాని ప్రకారం మీరు వచ్చిన వాటిలో మీకు మొదటి ప్రిఫరెన్స్ ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే 10th క్లాస్ బోర్డు అనమాట. మీరు ఏ బోర్డు 10thలో చదువుకున్నారు, ఏ ఇయర్లో చదువుకున్నారు ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. సపోజ్ ఇలాగనమాట. సో మెన్షన్ అయితే చేయాలి. మంత్ అండ్ ఇయర్ ఇచ్చేసి సరిపోతుంది. స్కూల్ నేమ్ అనమాట. సో మీరు ఏ స్కూల్లో చదువుకున్నారో అలాగనమాట. ఇంకేంటంటే సబ్జెక్ట్ అంటే జనరల్ ఉంటుంది కొంతమందికి, లేకపోతే కనుక 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా 10th సంబంధించి, అవి ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో సిజిపిఏ సిస్టమ్ లేకపోతే పర్సంటేజ్ సిస్టమ్. సిజిపిఏ అయితే సిజిపిఏ ఏదైతే అదనమాట. సో మీకు ఎంత గ్రేడ్ వచ్చింది, టోటల్ గ్రేడ్ ఎంత, మీ పర్సంటేజ్ అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకోవచ్చు. లేదంటే కనుక పర్సంటేజ్ సిస్టంలో కనుక మీరు ఉంటే ఆ యొక్క మార్క్స్ అనేది మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించి ఒక చదువుకోకపోతే వదిలేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ మార్క్ ఏం లేదనమాట. సో మీరు ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి మీకు ఇవి వస్తాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. నేనేంటంటే ఇక్కడ ఐటీఐ పోస్ట్కి సంబంధించిన అంటే జూనియర్ టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇవే వచ్చాయి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎన్ఈఎస్సి లేదంటే ఎన్టీసీ ఉన్నవాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇచ్చినటువంటి అవి ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ఆ యొక్క ఐటీఐ చేశారో, అలాగే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇదనమాట, పాసింగ్ ఎప్పుడు అయ్యారో, ఇంకా కూడా సిజిపిఏ అయితే సిజిపిఏ ఇందాక చెప్పినట్టుగా అనమాట. ఎంత మీకు పర్సంటేజ్ వచ్చింది, టోటల్ గ్రేడ్ ఎంత 9.5 10 ఏంటి అనేది పర్సంటేజ్ చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్కి వెళ్ళొచ్చి బ్యాక్ కూడా వెళ్ళి మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఉండదు. ఇంకా నెక్స్ట్ ట్యాబ్లో ఏంటంటే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత మన 10th క్లాస్ నేను ఎంటర్ చేశాను కాబట్టి అది అప్లోడ్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ నేను ఎంటర్ చేయలేదు, అవసరం లేదనమాట. ఉన్న వాళ్ళకి ఏదైతే స్టార్ మార్క్ వచ్చాయో అవన్నీ తప్పనిసరిగా అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ నాకు ఐటీఐ కాబట్టి నేను దాన్ని అలా బీటెక్ మీద అప్లై చేస్తే అది అక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలా కేటగిరీ సర్టిఫికేట్ ఓబీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అందరూ కూడా మనకి పీడిఎఫ్లో అలౌ చేస్తారా, 100 KB మినిమం ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసరికి 1 MB వరకు అలౌ చేస్తారనమాట. ఇంకా ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి ఇది ఇక్కడ టూల్ టిప్ వస్తుంది. ఇక్కడ దాని మీద మూవ్ చేస్తే మనకి ఏంటంటే వైట్ బ్యాక్గ్రౌండ్ అది లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట. 100 KB మినిమం ఉండాలి, 200 KB వరకు అలౌ చేస్తారనమాట. సిగ్నేచర్ కూడా అంతే, ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని మనం 80 KB నుంచి 150 KB వరకు జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఏంటంటే ఫీజు అనేది ఇక్కడ వస్తే 300 రూపీస్ వచ్చింది మాకు. ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఓకే, లేకపోతే బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఫోటోగ్రాఫ్లు అప్లోడ్ అని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మనం ఫైల్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే మనకి 100 KB మినిమం ఉండాలి, మ్యాక్సిమం 200 వరకు అలౌ చేస్తారు. సో జనరల్గా ఏంటంటే మనకి కరెక్ట్గా సైజ్ ఉండదు కాబట్టి మనం ఆ సైజుని పెంచుకోవాల్సి వస్తుంది, లేకపోతే తగ్గించుకోవాల్సి వస్తుంది అనమాట. దానికోసం ఏంటంటే PA7 ఇమేజ్ టూల్ అని ఒకటి వెబ్సైట్ ఉంటుంది అనమాట. గూగుల్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సినటువంటి సైజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సపోజ్ మనకి ఫైల్ అప్లోడ్ చేసి మనకు ఒక 150 KB అలా కావాలనుకుంటే పెట్టుకొని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్ ద్వారా చేసుకొని చక్కగా దానిని మనం డౌన్లోడ్ చేసుకొని ఈజీగా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట, ఫీజు అనేది ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్లో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ ఓబీసీ జనరల్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ 300 రూపీస్. అలాగే చూసుకుని ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే అన్ని కేటగిరీస్ ఉన్నటువంటి ఫీమేల్ క్యాండిడేట్స్ మీ ఈ ఎస్సీ ఎస్టీ అందరికీ ఫీజు లేదనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్లో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఫీజు ఉంటుంది, మిగతా వాళ్ళకి ఫీజు అనేది లేదనమాట. ప్లస్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఇవన్నీ చెక్ అయితే చేసుకోవాలి. వ్యూ అని వచ్చింది, అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ వస్తుంది, సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ అన్నీ కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. అన్నీ ప్రాపర్గా ఉంటే ఓకే, లేకపోతే మళ్ళీ మనం రీఅప్లోడ్ చేసుకొని ఆన్లైన్ అని చెప్పేసి ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు అయితే పే చేయాలి. 0 ఫీజు వస్తుంది కొంతమందికి, వాళ్ళైతే డైరెక్ట్గా సబ్మిట్ చేసేస్తే ప్రివ్యూ చేసుకుని సరిపోతుంది, లేకపోతే ఫీజు అనేది పే అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలాగ ప్రివ్యూ వస్తుంది అనమాట, చెక్ చేసుకోవాలి, ఓకే అన్నారు ఇక్కడ. సో అన్నీ ప్రాపర్గా ఉంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అగ్రీ అనాలి. ప్లస్ ఫీజు ఉన్న వాళ్ళకి ఇలాగ గేట్వే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంకా కూడా ప్రీపెయిడ్ కార్డ్స్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ ఎలా అయినా మీరు పే అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. లాగిన్ అని ఉంటుంది డాష్బోర్డ్లో.
సారీ మనకి అక్కడ మెయిన్ పేజ్లో అక్కడ వస్తే యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు ఫోన్కి ఎస్ఎంఎస్ ఈమెయిల్కి మెసేజ్ వచ్చి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ కనుక పాస్వర్డ్ మర్చిపోతే వర్కౌట్ పాస్వర్డ్ చేసుకోవచ్చు, లేదంటే అది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏదైనా మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేయాలంటే మోర్ దెన్ 1 పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సేమ్ రిజిస్ట్రేషన్ అనమాట. లాగిన్ అయిపోయి వేరే పోస్ట్ సెలెక్ట్ చేసుకొని అన్ని మిగతా కాలమ్స్ అన్నీ అలాగన్నీ ఇచ్చేసేసి